అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, మహిళా సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. ఇది 24వ పార్లమెంటు స్థానంలో ఈరోజు బహిరంగ సభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక పేరుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మన నాయకుడి యొక్క కాయ కష్టంతో, నారా చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టంతో మనందరికీ కూడా తెలుసు 2014 ఎన్నికల్లో 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. తపాయిలో వెచ్చించి ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ వస్తే 50,000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే మన ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం, మారుమూల ప్రాంతం వలస రావడం ద్వారానే ఆర్థికంగా ఈరోజు వెసలబాట వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనుబంధ సమస్యలు కూడా రావాల్సి ఉండేవి. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జే ట్యాక్స్లకు భయపడి పరిశ్రమలను కూడా పారిపోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, మా ప్రాంతంలో ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం 320 కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం 320 కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్. అదేవిధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్. అక్కడ కూడా డిపిఆర్ తయారైంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు సార్. కాబట్టి ఎప్పటికీ ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది ఒక యుద్ధం, రేపు సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలు కానీ సందర్భంగా తెలియజేస్తా. సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? అదేవిధంగా 14 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెపరెపలు ఆడాలి. 2 లోక్సభ కూడా స్థానాలు కూడా గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మిత్రపక్షం జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులకు, అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను 4 మాటలు మాట్లాడదలుచుకున్నా. మన ముందున్నటువంటి ఈ పరిశ్రమ ఏదిది? ఏం పరిశ్రమ? మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది. రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, దేశంలోనే సీనియర్ నాయకుడు. అటువంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. చెల్లించిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి అక్కడికి వెళ్ళి, సార్ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్దాం, కలిసి వెళ్ళి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొందాం అని చెప్పేసి అక్కడే సభ్యుల దగ్గరే పొత్తు ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.